స్కూళ్లకు విద్యార్థులు డుమ్మా కొట్టడం కామన్. కానీ టీచర్లు కూడా క్లాసులు ఎగ్గొడితే, బినామీలను పెట్టి బయట బలాదూర్ తిరుగుతూ ఉంటే ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏంటా నిర్ణయం? తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్ల ఫోటోలను ప్రదర్శించాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సర్కారు బడుల్లో టీచర్లు తమ స్థానాల్లో ప్రైవేటు వ్యక్తులతో పాఠాలు చెప్పిస్తూ బయట పనులు చూసుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో డుమ్మా కొట్టే టీచర్లు, బినామీ టీచర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల ఫోటోలను నోటీస్ బోర్డులో పెడుతున్నారు. ఉపాధ్యాయుని ఫోటో, పేరు, బోధించే సబ్జెక్టు వివరాలు నోటీస్ బోర్డులో ఉంటాయి. ఇప్పటికే చాలా స్కూళ్లలో ఈ వివరాలతో నోటీస్ బోర్డులు పెట్టారు. అన్ని పాఠశాలల్లో వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే సర్కార్ నిర్ణయాన్ని ఉపాధ్యాయులు స్వాగతిస్తున్నారు. కొందరు చేసే తప్పుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేమ్స్ పక్కన ప్రభుత్వ ప్రతి ఉద్యోగి యొక్క ఫోటోలు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఉద్యోగి ఖచ్చితమైన ఉద్యోగుడే పనిచేస్తుండా లేదా అనేది ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడం విలేజర్స్కు, మరి ఇక్కడ వచ్చినట్టు ఆఫీసర్లకు అందరికి కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్ని మారుమూల పల్లెలో అట్లా జరగడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం. కానీ ఈ నిర్ణయం చాలా మంచిదే. ఫొటోస్ పెట్టడం అనేది ఇది ప్రభుత్వ నిర్ణయం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఆ పర్టికులర్స్ ఒక టీచర్ యొక్క పర్టికులర్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీగా ఈ ఫలానా టీచరే అని ఒక గుర్తింపు. మనం ఇప్పుడు ఆధార్ కార్డు ఎందుకు, ఆధార్ కార్డు మీద ఐడి మన ఫోటో ఉంటుంది. సో అట్లాగే ఈ ఐడి మీద మా ప్రొఫైల్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఈ టీచర్ పలానా టీచర్ అని చెప్పేసి గుర్తింపు ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా పేరెంట్స్ కూడా చాలామంది కొత్తగా వస్తారు, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయి వస్తారు. సో పేరెంట్స్ కూడా తొందరగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఫోటో చూసేసి. చిల్డ్రన్స్ కూడా ఓ టీచర్ ఇంత అని, చిల్డ్రన్స్ కూడా అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చాలా మంచి ప్రభుత్వ నిర్ణయమని నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లాలో 7,822 మంది టీచర్లు ఉండగా కామారెడ్డిలో 4,200 మంది ఉన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లలో డుమ్మా బ్యాచ్ తయారయ్యింది. బినామీలుగా కొందరిని పెట్టుకుని నెలకు ఎంతో కొంత డబ్బిచ్చి వారితో క్లాసులు చెప్పిస్తున్నారు. వీరు దర్జాగా సొంత వ్యాపారాలు, పనులు చేసుకుంటున్నారు. కొందరైతే హయ్యర్ అఫీషియల్స్ ను మేనేజ్ చేసుకుని బడులకు డుమ్మా కొడుతూ దర్జాగా బయట గాలికి తిరుగుతున్నారు. నెలల తరబడి స్కూల్ మొహం చూడని వారు కూడా ఉన్నారు. గతంలో బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టినా అది సక్రమంగా సాగలేదు. సిగ్నల్స్ లేవన్న సాకుతో రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారు. చాలా మంది సవ్యంగా ఉద్యోగం చేసిందే లేదన్నది అందరికీ తెలిసిందే. డిస్ప్లే చేయడం వల్ల మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మాట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చే టీచర్లు కరెక్ట్గా ఉండడం వల్ల ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరూ అదే విధంగా అనేది సమంజసం కాదు. కాబట్టి ఇది ఒప్పుకోదగినటువంటి విషయమే. ఖచ్చితంగా ప్రతి ఒక్క టీచరు తన బాధ్యతను తను నిర్వర్తిస్తుంది. మనకు సివిల్ లిస్ట్ మెయింటైన్ చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది, అది చేస్తున్నాము. దాంట్లో కావాల్సిన టీచర్స్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే అడిషనల్గా ఒక ఫోటో ఉంటే కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచన గవర్నమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఫోటో ఉండడం వల్ల కూడా ఏంటంటే పేరెంట్స్ కానీ లేదా స్టూడెంట్స్ కానీ కూడా క్లియర్గా సో అండ్ సో టీచర్ వర్క్ చేస్తున్నారనే విషయం అనేది తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో డుమ్మా కొట్టే టీచర్లు దారికి వస్తారా, లేదంటే ఎత్తుకు పై ఎత్తులు వేస్తారా అన్నది చూడాలి.